హోలియదాసరి బంధుమిత్రులకు 59 ఎస్సీ కులాల నాయకులకు మరియు ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాదిగ గారికి నా యొక్క ప్రత్యేక వందనాలు మరియు జైబీలు తెలియజేస్తున్నాను. నా పేరు రేట్ల శంకరు. హోలియదాసరి సంక్షేమ సంఘం యొక్క రాష్ట్ర కోశాధికారిగా సేవలు అందిస్తున్నాను. అలాగే 72 సంచార జాతుల రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, అలాగే 50 ఎస్సీ ఉపకులాల రాష్ట్ర కార్యదర్శిగా సేవలు అందిస్తున్నాను. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు నుంచి అనుమతి ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఈ యొక్క వర్గీకరణ వల్ల చాలా అట్టడుగు ఉన్నటువంటి ఎస్సీ కులాలు, ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి కులాలు, అట్టడుగులో ఉన్నటువంటి కులాలు లబ్ధి పొందే విధంగా ఈ వర్గీకరణకు దోహదం చేసిన మందకృష్ణ మాదిగ గారికి, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి, అలాగే సుప్రీంకోర్టుకి 7 సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. అలాగే మా హోలియదాసరితో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సులో ఉన్నటువంటి సంచార జాతులు 9 కులాలైన హోలియదాసరి, గోడబేడ జంగాలు, మాస్టీను, పంబాల, ఇలా ఒక 9 కులాలు, అలాగే ఎస్టులో ఉన్నటువంటి ఎరుకల, నక్కల, ఇలా ఇంకో 4 కులాలు సంచార జాతులకు సంబంధించినటువంటి కులాలు ఉన్నాయి. వాటిని ఎస్సీలో ఉన్నటువంటి సంచార జాతులని హోలియదాసులతో పాటు మిగతా 7 కులాల వారిని ఎస్సీఏలోగా చేర్చి, అలాగే ఎస్టులో ఉన్నటువంటి సంచార జాతుల వారిని ఎరుకల, మిగతా 3 కులాల వారిని ఎస్టీఏలో చేర్చి వారికి సముచిత న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణలో జరిపే సమావేశాలలో హోలియదాసరి కులాలతో పాటు మిగతా ఉన్న 59 ఎస్సీ కులాల పెద్దలని అక్కడికి పిలిపించి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో అవన్నీ చాలా చక్కగా పరిశీలించి ఆ యొక్క కేటగిరీని ఇచ్చే విధంగా చూస్తే ప్రతి ఒక్కరూ ఈ వచ్చిన 30 సంవత్సరాల నుంచి చేసిన పోరాటంలో ఉన్నటువంటి కులాల వారికి సముచిత న్యాయం చేసే విధంగా ఉంటుంది. అలాగే రేవంత్ రెడ్డి గారిని కోరేది ఒకటే ఏంటంటే, మందకృష్ణ మాదిగతో పోరాటంలో చేసినటువంటి మా హోలియదాసరులు ఇంకా మిగతా కులాల వారు గతంలో అసెంబ్లీ ముట్టడి చేశారు. ఆ టైంలో మా హోలియదాసరి కులం సంబంధించినటువంటి అబ్బర్మిన పోషెట్టి గారు వారి మీద కేసులు ఉండడం వల్ల ఇప్పుడు ఆ మనిషి కనుమరుగైపోయి పరారీలో ఉన్నాడు. అలాంటి కేసులు అయితే ఏవేమి ఉన్నాయో ఎస్సీ వర్గీకరణ మీద చేసిన పోరాటంలో మందకృష్ణ మాదిగతో పాటు మిగతా 59 కులాల వారు ఎవరైతే అసెంబ్లీ ముట్టడి కేసులో ఉన్నారో దయచేసి ఆ కేసు నుంచి ఆ కేసులు వారి మీద నుండి ఎత్తివేయవలసిందిగా మా యొక్క హోలియదాసరి నుండి, అలాగే ఉపకులాల నుండి, సంచార జాతుల వారి అందరూ కూడా మేము మీకు కోరడం జరుగుతున్నది. ఖచ్చితంగా అందరికీ సమన్వయం చేసి ఎవరికి ఏ కోటాలో ఏ గ్రేడ్లో ఇస్తే వాళ్ళు అభివృద్ధి సాధకంలో ముందుకు జరుగుతారు. తెలంగాణ ప్రభుత్వము ఇంకా ముందుకు సాగాలి అనుకుంటే, ప్రతి ఒక్క జనాలు ముందుకు వెళ్ళాలి అనుకుంటే వారికి తగిన న్యాయం చేకూరే విధంగా వారి యొక్క కేటగిరీని నిర్మించి హోలియదాసరితో పాటు మిగతా సంచార జాతుల వారిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎస్సీఏలో చేర్చవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ యొక్క పోరాటాన్ని ముందుకు తీసుకొచ్చి ఇంత విజయం సాధించడానికి కారణమైన మందకృష్ణ మాదిగ గారికి, అలాగే వారితోని పోరాటంలో ముందున్న మా హోలియదాసరి కులం సంబంధించిన జీవి దాస్ గారికి, బిట్టు దుర్గాదాస్ గారికి, మిగతా హోలియదాసరి పెద్దలందరికీ ఈ యొక్క విజయాన్ని వారికి అంకితం చేస్తున్నాను. అలాగే ఈ వర్గీకరణలో అమరవీరులైన మన ఎస్సీ కులాలకు సంబంధించిన వాళ్ళందరికీ వాళ్ళకు జోహార్లు తెలియజేస్తూ జై భీమ్. జై హోలియదాసరి, జై హోలియదాసరి, హోలియదాసరి ఐక్యత, వర్ధిల్లాలి, హోలియదాసరి ఐక్యత, వర్ధిల్లాలి.